అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాలంటీర్స్ రాజీనామాపై వీడియో అండి. చాలా మంది వాలంటీర్స్ అన్ని జిల్లాల నుంచి నాకు ఫోన్ చేయడం జరుగుతుంది. రోజుకి సుమారుగా 70 నుంచి 100 కాల్స్ నేను అటెండ్ చేస్తాను. వాళ్ళందరిది ఒకే డౌట్, రాజీనామా చేసినటువంటి వాలంటీర్స్ సంగతి ఏంటని. అందుకే ఈ వీడియో ద్వారా నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నాను. అదేంటంటే, ఏ వాలంటీర్స్ అయితే రాజీనామా ఇవ్వడం జరిగిందో అండర్ పొలిటికల్ ప్రెజర్, వాళ్ళందరూ గతంలో ఎలాగైతే నేను చెప్పానో అలానే కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ప్లస్ గ్రామ సచివాలయంకి ఒక లేఖ రాసి ఇవ్వండి వాళ్ళందరికీ. ఏంటని దాంట్లో ముఖ్య అంశం ఏంటంటే, మీరు ఏదైతే పొలిటికల్ ప్రెజర్ లో మీరు రాజీనామా ఇచ్చారో ఆ అంశాన్ని మీరు మెన్షన్ చేస్తూ మీ పేరు, ఊరు, మీ గ్రామ సచివాలయాన్ని మెన్షన్ చేయండి. ప్లస్ మిగతా కారణాలు కూడా, ఇతర కారణాలు కూడా మీరు మెన్షన్ చేయండి. దయచేసి ఈ కాపీలు వాళ్ళకి పర్సనల్ గా ఇవ్వడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ట్రై టు హ్యాండ్ ఓవర్ 1 కాపీ బై పోస్ట్ అన్నమాట. బై పోస్ట్ కూడా ఒక కాపీ వాళ్ళందరికి పంపించండి. రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్మెంట్ డ్యూ. ఖచ్చితంగా ఆ పోస్టల్ స్లిప్ ని మీ దగ్గర ప్రిజర్వ్ చేయండి, మీ దగ్గర ఉంచండి. ఒకవేళ నెక్స్ట్ 2-3 మంత్స్ లో ఎటువంటి యాక్షన్ జరగకపోతే దీని మీద మనం ఫర్దర్ లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మనం ప్రొసీడ్ అవుదాం. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. యూ విల్ గెట్ 100% జస్టిస్. దీనిపైన ఒక జియో ఉంది. మీ వాలంటీర్ వార్డ్ సిస్టమ్ ని ఒక జియో గవర్న్ చేస్తుంది అనమాట. అండ్ నో వన్ ఈజ్ అబౌవ్ ద లా. ఆ లాని ఉల్లంఘించి వెళ్ళే పరిస్థితి ఏ ప్రభుత్వానికి లేదు. సో మీరు ధైర్యంగా ఉండండి. డెఫినెట్లీ వీ విల్ విన్ ద కేస్.